అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే మన గణపతి ఫస్ట్ డే మామ. ఫస్ట్ డే ఎట్లుంటుంది వినాయక చవితి రోజు అంటే ఇట్లా వర్షం పడుతుంది, కంపల్సరీ వర్షం పడుతుంది, ప్రతిసారి పడుతుంది. ప్రతిసారి మాదిరిగానే ఈసారి కూడా మనకైతే ఫుల్ వర్షం పడుతుంది. గణపతులు అయితే ఫుల్ అంటే ఫుల్ వెళ్ళిపోతున్నాయి. మనమైతే పూజ అంటే గ్రాండ్గా ఉంటుంది. సాయంత్రం అయితే ఇక్కడ చూడు ఒక వినాయకుడు అయితే డైరెక్ట్ పెట్రోల్ బంక్లోకి వెళ్ళిపోయింది. పిల్లలు చూడు వర్షం ఎట్లా కూర్చున్నారు. పిల్లలకి అంత సంతోషం వినాయకుడిని తీసుకుపోవడం అంటే మనమైతే వెళ్ళిపోయాం. మీకు ఎన్నెన్ని వినాయకులు పోతున్నాయో కానీ ఫుల్ వర్షం పడుతుంది. మా మొత్తం నానిపోయిన అది ఫస్ట్ పూజ. ఇది చూడు మొత్తం గణపతి ఈ మండపం అయితే కంప్లీట్ అంటే కంప్లీట్ మొత్తం నానిపోయింది. వాటర్ పడి వర్షం పడి మొత్తం అంటే మొత్తం నానిపోయింది మామ. కంప్లీట్ కూడా నానిపోయింది. ఇంకా మనకు బల్లాలు రాలే, లైట్లు రాలే. ఇది చూడు మొత్తం కింద బుడద ఉంది. మనకు బల్లాలు గిట్ట అన్నీ కూడా లేట్ అయిపోతున్నాయి. అన్నీ కూడా వస్తాయి. ఇక లోపలికి వెళ్ళి అయితే మనకు మొత్తం అయితే ఇగో ఇట్లుంటుంది. థీమ్ మొత్తం మనది వైట్ థీమ్ అయితే వస్తుంది. కంప్లీట్ అంటే కంప్లీట్ మొత్తం వైట్ థీమ్ ఉంటుంది. మళ్ళీ మనకి పైన అయితే మొత్తం ఇట్లా లైట్స్ వస్తాయి. పైన మొత్తం కూడా లైట్స్ వస్తాయి. నిన్న నైట్ అయితే గంగమ్మ తల్లిని అయితే పైకి ఎక్కిచ్చేసినాం. గంగమ్మ తల్లి వీడియో కూడా మీకు చూపిస్తా. పైకి ఎక్కిచ్చేది ఎంతమంది ఎక్కి తెలుసా. నీకు ఇట్లా కనిపిస్తుంది కదా నిన్న నైట్ ఎట్లుందో చూడు. నీకైతే ఇప్పుడు ఇట్లా కనిపిస్తుంది కదా, నిన్న నైట్ ఎట్లుందో చూస్తావా చూడు. తోడు గణపతి అయితే వచ్చేసింది. తోడు గణపతి అయితే తీసుకొని వచ్చేసేది. ఇక్కడనే మనకి మూన్ అయితే ఉంది. మనకైతే పైన పెట్టాలి. అక్కడ మూన్ పైన పెడతారు. అక్కడ చూసిన తోడు గణపతి బాయ్ అంత ఉంది. బాయ్ ఇక్కడ పెడతాం తోడు గణపతి అయితే. ఇక్కడైతే మనకు మొత్తం టేబుల్ గిట్ట అన్ని రావాలి. ఇంకా టేబుల్ గిట్ట రాలే. లైట్ కల్లా అన్నీ వచ్చేస్తాయి. లైట్లు కూడా రావాలి. ఇక్కడ మొత్తం లైట్లు వచ్చేస్తే మనకి డైరెక్ట్ ఫస్ట్ పూజ చేయాలా ఇట్లుంటుంది తెలుసా. ఆహా ఇక్కడ గణపతిని అయితే ఇక్కడ పెట్టేసేది. మూడ్ని కూడా పట్టుకొని వచ్చేసేది. ఇక్కడ పెట్టేసి మొత్తం పైకి అయితే ఎక్కిచ్చేసాడే. వీడు రెస్టారెంట్లో కూడా స్పెట్స్ పెట్టుకొని వస్తున్నాడు చూడు. బాగా ఆకలి అవుతుంది. అట్లా వచ్చేసినా మీకు వచ్చేసిన తిన్నామంటే సెట్ అయిపోతుంది. నాన్ వెజ్ 11 రోజులు అసలు నాన్ వెజ్ తినా ఆల్కహాల్ దాగా. మనం వచ్చింది అయితే ఓన్లీ పన్నీర్ బిర్యానీ పన్నీర్ రోటీ తినేదానికి అయితే వచ్చేసినాం. వీడియో స్పెట్స్ పెట్టుకొని ఇట్లా ఓవర్ చేస్తున్నాడు మొత్తం మీద. ఇంకా రైస్ అయితే రాలే బాయ్. మామా చూడు ఇప్పుడే మనకైతే బటర్ మొత్తం అయితే నింపేసిండు. వినాయక చవితి రోజు బటర్ తీసినా మొత్తం కనిపిస్తుంది. వీడు ఇంకా స్పెట్స్ ఎత్తలేడు. పన్నీర్ కర్రీ వచ్చేసింది. బటరు పన్నీర్ కాదు సారీ కాజు పన్నీర్ బటర్ నాన్. ఇంకా స్పెట్స్ ఎత్తలేడు. ఇంకా అట్లనే ఉన్నాడు మామా. మనమైతే పూజకైతే వచ్చేసినాం. గణపతి అయితే మొత్తం లైటింగ్లో ఇప్పుడు గణపతి ఎట్లా కనిపిస్తుందో. మనకు తోడు గణపతి కూడా వచ్చింది. పూలదండ గిట్ట అన్నీ వచ్చేసినాయి. ఇక్కడ చూడు మన వాళ్ళు బాయ్స్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఉన్నారు. మన వాళ్ళు అయితే మొత్తం ప్రసాదం కోసం అయితే వచ్చేసారు. మొత్తం ప్రసాదం కోసం వచ్చేది. నిజం చెప్పు మా లడ్డు అయితే వచ్చేసింది. ఒకసారి నువ్వు లడ్డు చూసుకో ఎంత పెద్దగా ఉంది. ఇక్కడ లడ్డు అయితే ఉంది. చేతిలో పెట్టినా చూపిస్తా. తోడు గణపతికి అయితే ఇప్పుడే పూజ అవుతుంది. టీం మొత్తం అయితే ఇక్కడనే ఉంది. మన పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. మా ప్రసాద్ కూడా ఎంతమంది కలియుగి సులోభారి జంబద్వీపి భరతవర్షి భరతగంధి నీరోధి భాగే శ్రీ శరస్వాదేశి కృష్ణ గోదావరి శుభే సమసగ్రహి సమస్త దేవత హరిహర బ్రాహ్మణ సన్నిధౌ అస్మిన్ చాంద్రమాన సంస్కృతిగా విశ్వాసన సంవత్సరేహి శుభ మంగళమణి పాడరమణ గణనాదులకు కరివదన సతతునికి కాంతి మంగళం దివిదున ప్రియతన ఎడికి దివ్య మంగళం కరివదన సతతునికి కాంతి మంగళం దివిదున ప్రియతన ఎడికి దివ్య మంగళం మంగళమణి మంగళమణి మంగళమునరే మంగళమణి పాడరే మన గణనాదులకు శుభ మంగళమణి పాడరే మన గణనాదులకు ముత్యాల హారతలో ముద్దలిడువరి మోసిని వాహనునికి ముచ్చటతోను ముత్యాల హారతలో ముద్దలిడువరి మోసిక వాహనునికి ముచ్చటతోను మంగళమణి మంగళమణి మంగళమునరే మంగళమణి పాడరే మన గణనాదులకు శుభ మంగళమణి పాడరే మన గణనాదులకు సాయుర్భవ ఇమే శ్రీపద్భారతే శివంతే వక్షస్త్రీ పుణ్యభిదాయవాణి ప్రమాదవాణి అభిమన్యవాణి పుత్రీ భూత్రీ శ్రీవృద్ధనాం దీర్ఘమాయు శతమానం భవతి శతాయు పురుషేంద్రియే.
అట్లా వాడాలా నీళ్ళు అట్లా వాడాలా మీద నీకే మంచిది. గణేష్ వచ్చింది గణేష్ 50 రోజులు వరకు వచ్చిన మొత్తం ఆకాశ్ ఏమొచ్చిందా కొంచెం పువ్వు వచ్చింది బాయ్, పువ్వు వచ్చింది. పూజ అయితే అయిపోయింది. వీళ్ళందరూ కూడా మొత్తం ప్రసాదం కోసం వచ్చేది వీడికి, మొత్తం ప్రసాదం కోసం వచ్చేది. ప్రసాదం ఎక్కడ ఉందని పోతున్నాం అమ్మ. ప్రసాదం అయినాక అయితే చూసాం. ఇక పూజ అయితే అయిపోయింది మనది. పూలదండ అయితే ఇక్కడ చేతి పైన వేసినాం. పూజ అయిపోయినాక మొత్తం పైకి ఎక్కి మనం అక్కడ మెడ పైన వేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం పూజలో గణపతి ఎక్కదు. పూజ అయిపోయినాక అయితే మనం పూలదండ అయితే మొత్తం పైకి ఎక్కించేద్దాం. ఇక మా ఇడియోడు పడు ఇడియోడు ఇట్లా పట్టును తాగు గుట కూడా లడ్డు అయితే గణపతి కాడ పెట్టినాము మామ. లడ్డు పెట్టినాక గణపతి మొత్తానికి ఇంత పెద్ద గణపతికి లడ్డు ఎట్లా కనిపిస్తుంది తెలుసా? నిజం చెప్తున్నా, గణపతి చూడు నువ్వు ఇంత పెద్దగా ఉందో. ఇప్పుడే మనకు పూజ అయిపోయింది మామ. లడ్డు మాత్రం గింత ఎలుక పిల్ల కాడ పెట్టినట్టు గింతే ఉంది మామ. లడ్డు అయితే మాత్రం చూడు చూడు లడ్డు ఎట్లా కనిపిస్తుంది. గింత ఉంటుంది ఆ పెద్ద చేతికి లడ్డు చూడు బాయ్. ఆ లడ్డును మనం నార్మల్ అనుకుంటున్నాం బాయ్, 20-25 kgs ఉంటుంది లడ్డు. దగ్గర ఎట్లా కనిపిస్తుంది, గింతే కనిపిస్తుంది. ఇప్పుడు ఇవి పూలదండ పూజ మొత్తం అయిపోయింది. పూలదండ అయితే పైకి పోతుంది. దగ్గర నలుగురు కష్టపడుతున్నది పూలదండకి. చూడు లాస్ట్ అయితే పూలదండ అయితే సెట్ అయిపోయింది. ఇగో అందరు